నైట్ మీకు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఎంటర్టైన్మెంట్ తో కుమ్మేస్తాం అనమాట. అండ్ నాకు ఈ మధ్యనే ఒక కొత్తగా, అంటే ఇప్పుడు జాబ్ ఒక ఇన్కమ్ సరిపోవట్లేదు మనకి కదా, సో బావలే కష్టపడాలా, మనం కూడా సెపరేట్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండాలి. సో మనం అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుందాం. ఓకే, స్వప్న గారిని కూడా జాయిన్ చేసుకుందాం. సో తను కూడా చాలా కష్టజీవి అనమాట, ఇలాంటి విషయాల్లో బాగా కష్టపడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏడ్చే వాళ్ళు దొరకట్లేదు జనాలకి. సో మనకి కాల్ చేస్తారు, మనం వెళ్ళి ఒక 10 నిమిషాలు అక్కడ ఏడ్ చేసి వచ్చేసి డబ్బులు తెచ్చుకోవాలి. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు. బాగుంది కదా, చాలా బాగుంది. చూసారా, చెప్పగానే ఎంత ఇంప్రెస్ అయ్యారో మా వాళ్ళు, అబ్బా అనుకున్నారనమాట. సరిపోయారు ఇద్దరు. సో మా ఆర్గనైజేషన్ కి మీరు కాల్ చేయండి. ఎవరికైనా ఏదైనా అయితే మాకు కాల్ చేస్తే మేము అందరూ వచ్చి అక్కడికి వచ్చి ఏడ్ చేసి డబ్బులు తీసుకుని వచ్చేస్తాం అనమాట. సో అలాగే ఓకే. సో రీసెంట్ గా ఒక కాల్ వచ్చింది, ఇప్పుడు మనం వెళ్ళాలి, అటెండ్ చేయాలి. అయ్యా అలా అనకూడదు, ఇది మన జాబ్, మన వృత్తి. సో మాధురి సిస్టర్, ఏంటి సంగతులు, అంత బానే ఉందా? అంత హ్యాపీ. లవ్ లో ఎలా చూసుకున్నారో పెళ్ళే కూడా అలాగే చూసుకుంటున్నారు కదా? అంతే, మాది అరేంజ్ మ్యారేజ్. ఎవరు అరేంజ్ చేశారు? పంతులు గారా? మా అన్నయ్య వాళ్ళు. అన్నయ్య వాళ్ళు. బావగారు ఇప్పటికే అనుకుంటారా పెళ్లి చేసిన పంతుల్ని రకరకాలుగా తిట్టుకుంటే ఆయన ప్రెస్టేషన్ అంతా ఆయన మీద పెడతాడు, ఆ పంతులు చేశాడు అంతా కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఏం చేస్తాడు బావ? ఎడిటర్. మనల్ని ఏమన్నా ఎడిట్ చేస్తాడా ఏంటి ఇప్పుడు మాట్లాడుతుంటే? ఓవర్ యాక్షన్ చేయకరా. నువ్వేమని పిలుస్తావు బావని? బావని పిలుస్తా. బావా? నిజంగా బావేనా? శ్రీవారు. అచ్చా, ఏమంటే శ్రీవారు. నీ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. అసలు పెళ్లి చూపుల్లో ఆయన చూడగానే నవ్వేవా? నవ్వలేదు, నాకు ఫస్ట్ టైం పెళ్లి చూపు. మరి మాకు 20-30 సార్లు లేదు, ఒకటేసారి. ఇంకా నీకు ఒకటేసారి, బావగారికి ఎన్నోసారి అది? నాకు తెలియదు ఆ విషయంలో. మరి అడగలేదు పెళ్లి ఏమిటి? నేను ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే మిమ్మల్ని పడేసాను, మీరు ఎన్నో పెళ్లి చూపులు ఇదని అడగలా? అంటే చెప్పలేదు అలాంటి విషయాలు ఏమి ఇప్పటి వరకు అయితే. నువ్వు గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి అడగాలి, ఎందుకు చెప్పలేదు? బావ పేరేంటన్నా? ప్రవీణ్. ప్రవీణ్ బావా, ఆ కాలేజ్ లో లవ్ స్టోరీ కూడా చెప్పలేదు కదా నువ్వు? ఓకే ఓకే, నేను కూడా చెప్పను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిందా రిస్క్ అంట? నేనేం చెప్పలేదు, ఆయన ఏం నాకు చెప్పలేదు. అసలు నువ్వు ఏం చెప్పారో నువ్వు అడగొద్దు, నేను చెప్పను. అంతేనా? అంతే. ఈ మనసులో అనుకుంటుంది ఏం చెప్పాడు, ఇప్పుడు అర్జెంట్ గా తెలుసుకోవాలి. నిజమది. సరే, ఇప్పుడు మనం జాబ్ కి వెళ్తున్నాం, నాకు ఒక కాల్ వచ్చింది. ఎవరో చాలా రిచ్ పీపుల్ వాళ్ళ కుక్క చనిపోయిందంట. సో మనం వెళ్ళి డ్యూటీ చేసి రావాలి. నేను పంపిస్తాను నేను, ఎందుకంటే 5-6 బేరాలు ఉన్నాయి. సో మిగతా సిస్టర్లు, స్వప్న సిస్టర్, అలా ఒక్కొక్క బేరం ఒక్కొక్కటి వెళ్ళి డబ్బులు తెస్తాం. అక్కడ కుక్క ఉంది, ఆ కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు, ఆ కుక్క పేరు పింకీ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ ఆర్గనైజేషన్ కి హెడ్ గా ముందు కొన్ని సూచనలు ఇవ్వాలి కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆగాగి ఆడకూడదు, ఆయన ఫీల్ అవుతాడు మళ్ళీ. ఆ పింకీ, ఓ పింకీ, ఎప్పుడు అరిసేదానివి కానీ కరిసేదానివి కాదే, ఇంత తొందరగా అలా మొదలెట్టాలి. రెడీ, యాక్షన్. ఓ పింకీ, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? ఎంత పని అయింది పింకీ, ఎప్పుడు 4 కాళ్ళతోటే నడిచేదానివి. ఓ పింకీ, పొద్దున్న లేవగానే డోర్ కొట్టి గీకి లేపేది నువ్వే, నాకు ఇప్పుడు ఎలా? ఎవరు బాబో అంటారు? మళ్ళీ నేను లాకేసి వెళ్ళిపోతే మార్నింగ్ చూడ్డానికి ఎవరుంటారు? నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా? నువ్వు 4 ఇలా బయటెట్టి ఆ సొంగ గారుతుంటే ఎంత అందంగా ఉండేదాన్ని పింకే. ఎంత పని అయింది పింకే. బాబు ఎంత క్యూట్ గా కూర్చో అంటే కూర్చునేదానివి, లే అంటే లేదేసేదానివి, అన్ని నీకే చెప్పుకునేదాన్ని నా బాధలంతా. నువ్వు ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? అలా అంటే మనం కుక్కలు అనుకుంటారు. ఏంటి బాసు ఇది? వస్తాయా డబ్బులు? ఓకే, డబ్బులు కొట్టండి. ఏటి అప్పుడే నా 8 కళ్ళు వచ్చాయి. ఏం చేద్దాం మరి? బావ మీద ఎందుకు అంత నీకు అనుమానం? ఎక్కడికి పోతున్నాను కొంచెం చూసి అట్లా వచ్చేసి. ఎక్కడ పోతున్నాడు? చూసి నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నాను, ఎందుకురా నీకు? సాయంత్రం 7 అయితే మొదలెడతావా బయట గేట్ దగ్గరకు వచ్చాను? ఇంకా 9:30 అయితే వస్తాడు. ఏం చేస్తాడు బావా? షాప్ లో ఉంటాడు. షాప్ లో ఉంటాడు. ఈ మధ్య లేడీస్ ఎక్కువ వస్తున్నారంట. అందుకే కదా బాబోయ్, మనం జాగ్రత్త. చూసి వచ్చాయి నాకు. అందుకే 9:30 దాకా ఏం చేస్తున్నాడు షాప్ లో అని. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. బావ పేరేంటి? వికాస్. ఏమని పిలుస్తావు? కన్నా. కన్నా. విక్కు అనొచ్చు కదా, విక్కీ, విక్కు. ఆల్రెడీ అందరు పిలుస్తున్నారు విక్కీ, ఆల్వేస్ కూల్ అని. అందుకే అయితే కాస్
కాసా ఓకే పని ట్రై చేస్తా. ఏ కాసు బంగారం చాలా కాస్ట్లీ కదా. కాసు అని తొందరగా పిలవచ్చు. కాసు అని పిలువ. కాసు నాకు కొనవా తొందరగా రెండు రా కాసు. బాగుంది కదా. Yes, yes. చెప్పాడు కాసు అని చెప్పు. కాసు తొందరగా అమ్మరా అమ్మ లేట్ అవుతుంది. ఓకే బేబీ నువ్వు ఎలా అంటే అలా. మీ పేరేంటి సిస్టర్? ఇంద్రజ. ఇంద్రజ. ఎస్ అక్కడి నుంచి వచ్చేసా. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా నీకోసం. దేవేంద్రుడు గారు బానే ఉన్నారా? మీ నాన్నగారు బాగున్నారు చాలా బాగున్నారు. మిమ్మల్ని అడిగాను చెప్పమన్నారు. నన్నెందుకు ఆయన అడగడం? అయ్యో ఎలా ఉన్నాడు భార్గవ్ చూడండి అసలు ఒకసారి ఎప్పుడైనా రంభావరసం షోస్ పంపమంటే బాగా చేస్తాడు. రంభావరసం పంపంటే ఆయన దగ్గర పెట్టి కూర్చుంటాడు. ఆయనతో నాకు మాట్లాడు. నువ్వు షో చేయకుండా బిజీ అయిపోతావు కదా అందుకే పంపించలే. మధ్య మధ్యలో గ్యాప్లు వస్తున్నాయి. బ్రహ్మ రావచ్చు వాళ్ళు. పంపించం. ఇప్పుడు ఇంద్రజాని ఎందుకు పంపినట్టు? వికాస్ కోసమా? ఎస్ కాస్ కోసం. ఎస్. సరే మన జాబ్ ఓకే. సో మన జాబ్ లో హలో ఉన్నామండి రెడీగా ఉన్నారు. 150 సంవత్సరాలు మీ తాతగారు చనిపోయారా? ఏం పేరండి ఆయన పేరు? పురుషోత్తం. ముద్దుగా పురుష్ అంటారా? ఓకే సో ఇంద్రజాన్ ఒక ఆమెను పంపిస్తానండి. ఎంత ఒక 10 నిమిషాలు ఏడిస్తే చాలా. ఓకే 2 లక్షలు ఇచ్చేసి పంపించేయండి. డన్. కొంచెం ఎక్కువ మాట్లాడుతా అయిపోయి కదా. 2 లక్షల కంటేనా? 10 నిమిషాలకు 2 లక్షలు. కాస్ట్లీ కదా మనం. సరిపోయారు ఇద్దరును. సరే నెక్స్ట్ క్లయింట్ వచ్చినప్పుడు 4 పెడదాం. ఓకే రెడీ యాక్షన్. తాత ఓ తాత పురుష పేరు పెట్టి ఏ తాత అనుకుంటాడు? పక్కన ఇంకో తాత చచ్చిపోయాడు అనుకో. ఓ పురుష తాత ఎందుకు తాత అంత తొందరగా వెళ్ళిపోయావు? ఓ పురుషో, నా పురుష. మా పురుష ఎందుకు అలా వెళ్ళిపోయావయ్యో? ఓ పురుష నేను ఎంత క్యూట్ గా పిలిచేదాన్రా పురుష నిన్ను ఎందుకు వెళ్ళిపోయావురా పురుష? 150 సంవత్సరాలకే నిన్ను 100 ఏళ్ళు నిండిపోయాయి ఆ పురుష. పురుష ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదిరా పురుషో. పురుష మీ విక్కిని చూసుకునేటోడు కదరా పురుషో. మీరే అన్నాడు పురుష అని. పురుష పురుష నీకు అప్పుడే 150 వచ్చాయా పురుషో? పురుష నువ్వు 200 దాకా ఉంటావు అనుకున్నాను రా పురుష. చాలు ఇంకా వాళ్ళు ఇచ్చే 2కి ఇది ఒకటి చాలు. 2 లక్షలకి చాలంటావా? మరి మళ్ళీ ఎక్కువ చేస్తే ఇంకో బేరం దగ్గర మళ్ళీ మనకు డైలాగ్ ఉండవు. గడి చప్పట్లు కొట్టాడమ్మా. థ్యాంక్ యూ. ఏం పేరండి? ఝాన్సీ. ఏమైందయ్యా? ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, వీరవనితలు, దుర్గా, భవానీ ఇలాంటి పేర్లు అంటే ఎందుకో కొంచెం దడ అంటది నాకు. ఎందుకు ఏమో ఆ పేరులోనే ఒక పవర్, ఆ పవర్ లోనే ఒక పేరు ఉన్నట్టు. బావగారు కూడా ఇలాగ భయపడతారా? ఏం చేస్తారు బావగారు? ఐటీలో సాఫ్ట్వేర్. ఇక్కడ నుంచి హైదరాబాద్ అప్ అండ్ డౌనా? నైట్ డ్యూటీ నార్కెట్పల్లిలో బ్రాంచ్ ఉంది. నార్కెట్పల్లిలో బ్రాంచ్ సాఫ్ట్వేర్. అవునా? అవును. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? నా గురించి చెప్పలేదా బాబుకి? నార్కెట్పల్లి గురించి నేను అంతగా తెలియలేదు. నార్కెట్పల్లిలో సాఫ్ట్వేర్ బ్రాంచ్. సో రోజు నైట్ డ్యూటీలేనా? ఓన్లీ సాటర్డే సండేనే మనకి. ఏం పేరు బావగారి పేరు? సాయి కృష్ణ. సాయి క్రిష్ అని పిలుస్తావా? కన్నా. అవునులే అనుష్క ప్రభాస్ కన్నానే పిలుచుకుంటారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ బావ ప్రభాస్ లో ఉంటాడు, నువ్వు అనుష్కలో ఉన్నావు కాబట్టి బక్క చిక్కిన అనుష్క లాగా. సో కన్నా అని పిలాలి అంతే కదా. ఫోన్ చేసి ఆయన జాబ్ చేస్తుంటే కన్నా నిద్రించరా అంటే ఇక్కడ వరల్డ్ వర్క్ ఉందా బాబా ఇక్కడ నిద్రించాలంటే నన్ను. సరే ఇప్పుడు కొత్త క్లయింట్ ఏం అడుగుతున్నారు అంటే వాళ్ళ ఇంట్లో రీసెంట్ గా 2 చెట్లు చచ్చిపోయినాయి అంట. అది కూడా ఆయనకు బాధే పాపం. ప్రేమగా మనుషుల్లోనే పెంచుకున్నారు. ఏం చెట్లు? ఒకటి పూల చెట్టు, ఒకటి కరేపాకు చెట్టు. రెడీ చెట్టా కరేపాకు చెట్టా. ఎంత పని చేసావే? చారులో వేసుకునేదాన్ని. చారులో వేసుకునేదాన్ని, కూరలో వేసుకునేదాన్ని. అట్లా ఎట్లా చచ్చిపోయినా ఎవరంటారు? ఓ చెట్టు. ఇదే పాటలు పాడేస్తున్నారా? ఏడు అసలు ఇలాంటి ట్రూప్ దొరుకుంటే నేను ఈ పాటికి మొత్తం ఏపీ తెలంగాణ అంత బ్రాంచులు పెడతా. సో అందంగా ఏడవబడును, కావలసినంత సేపు ఏడవబడును, ఏడుపు అందించబడును. ఆ దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చారా. రండి స్వప్న గారు మీరు జాయిన్ అవ్వండి. మైక్ నేను పట్టుకుంటాను, మీరు ఈ చేతులు ఉన్నాయి కదా ఇది పట్టు ఇలాగే ఆడాలి. ఓకే బాబా బాబా ఎంత పని చేసావే బాబా.
ఓకే రెడీ. బావా బావా ఎంత పని వేసి బావా బావా. నేను బాబా అంటే బావకి వెళ్ళిపోయి. బాబా బాబా ఎంత పని చేసి బాబా బాబా. ఏం చేయాలి బాబా ఇప్పుడు నేను? బాబా ఏం చేయాలి బాబా, డబ్బులు ఇన్ని పెడితే బాబా ఆగమైతే బాబా, ఎటు పోతు బాబా. ఏడు సిస్టర్ డబ్బులు ఎత్తుకున్నా. పూజలకు డబ్బులు పెడతాయి కదా బాబా అచ్చచ్చ, దగ్గర. ఆపు, ఆ డబ్బులా? ఇప్పుడు ఆ డబ్బులు తేలేం మనం. స్వప్న గారు ఏంటి సంగతులు? మీరు స్వప్న ముగ్గు అయితే గొబ్బెం పేరేంటి? నాకు అర్థం కాలే. గొబ్బెమ్మా? స్వప్ననే. స్వప్న ముగ్గు అయితే నేను అందులో గొబ్బెమ్మ రా. గొబ్బెమ్మని, ఆ. ఆ గొబ్బెమ్మ పేరేంటి? సంక్రాంతి ముగ్గు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఓ అమ్మ, గొబ్బెమ్మ పేరు మీ ఆయన గారి పేరు? శేఖర్, చంద్రశేఖర్. అబ్బబ్బబ్బా. అసలు మీ మైండ్ అంతా ఎక్కడుందో. చంద్రశేఖర్. చప్పట్లు కొట్టండి అందరూ. సో మరి ఇదే హుషారుతో మోయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న ఒక ఫన్ గేమ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, సో ఇద్దరు కలిసి ఆడతారు. ఒకళ్ళు, నేను ఒక సినిమా పేరు కానీ సంథింగ్ కాయగూరలో ఏదైనా చెప్తాను. సో వాళ్ళు దాన్ని నోటితో చెప్పకుండా సమ్ డయాగ్రామ్ ఏదైనా బొమ్మ గీసి ఇటువైపు వాళ్ళకి చూపించాలి. సో మీరు ఆ బొమ్మను బట్టి అది సినిమానా సంథింగ్ ఏదా అన్న అని ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో 3 మార్క్స్ వస్తాయి. సో ఓవరాల్ గా 3 గ్రూప్స్ ఆడతారు. ఎవరు ఎక్కువ మార్కులు కొట్టారో వాళ్ళే విన్ అవుతారు. ఓకే, సో శిరీష గారు అండ్ రజిత గారు, సో మీరు ఆటేస్తారా? సో మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. సో మీకు మేము చెప్పుకున్న మాటలు వినపడకుండా ఉండడానికి మ్యూజిక్ కూడా పెడతా. ఓకే, మ్యూజిక్ ఆన్. రజిత గారు పట్టుకోండి. గోంగూర. మీకు మాటలు లేవు, చూడండి. సి లుక్కు అంటే టెల్లో. పక్షులు ఎగురుతున్నాయి. ఒకసారి ఆపండి. ఏమైనా చెప్తారేమో. ఫ్లవరా? ఏంటి? గీత. చెట్టు, కరపాకు చెట్టు. కరపాకు జామ చెట్టు. ఏటి అది జామ చెట్లో ఉందా ఎక్కడన్నా? నువ్వు నోటికి వచ్చి చెప్పేస్తున్నావు. దానికి జామ చెట్టుకి ఏంటి సంబంధం? ఆకులకి ఏంటి? పెద్ద ఆకులు. ఆకులు కూరలో వేస్తారు. అది ఆకుకూరరా? 4 ఆకులు చెప్పు. గోంగూర చట్నీ. గోంగూర. ఒకసారి తీయి. ఆ? నీకేం అర్థమైందని గోంగూర అన్నావు? ఆకులు గీసింది. అదేంటి అది గోంగూర? అందుకే ఫ్లవర్ అన్న కాదు అన్నది ఆకు. ఎవరైనా ప్రపంచంలో ఆ గీతలు చూసి అది గోంగూర అని చెప్తారా? గోంగూర ఎక్కువ తింటాం అందుకే గోంగూరనా అన్న. నువ్వు ఎక్కువ గోంగూర నా తల్లే. సో 1 పాయింట్. సో త్రుటిలో అలా వచ్చేస్తుంటాయి మార్కులు. రెడీ. నెక్స్ట్ అత్తగారు. ఏంటి అత్తగారు అలాగుంటారా? మీ అత్తగారు అలాగే ఉన్నారా ఏంటి? అది చూసి చెప్పు. మనిషి. నువ్వు నేనా? కాదు, ఇప్పుడు అత్తగారు అంటే కొంచెం పెద్ద పొట్ట, పెద్ద మొహం వేయి. అలాగా వేయి, చెప్పు. ఏంటది? వచ్చి మీ ఆయన. నువ్వు మా పాప. నువ్వు అత్తమ్మ. అత్తమ్మ అత్తమ్మ. మైది ఆ? అమ్మా కాదు, వాళ్ళ అత్తగారు అలాగే ఉంటారా? పైన రౌండ్ కింద రౌండ్ అయితే అత్తమ్మా. ఆమె అత్తమ్మ పైన, కింద పాప. ఆమె నేను అంటుంది అత్తమ్మ. అసలు లేడీస్ ని ఈ పొగడాలా, ఎలా పొగడాలో తెలియట్లేదు నాకు. రైట్ ఆన్సర్. సో ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడుతున్నాం ఫన్ గేమ్. అండ్ ఆడడానికి సంతోష్ అండ్ లిఖిత రెడీగా ఉన్నారు. రెడీయా? మ్యూజిక్. ఆవకాయ పచ్చ. చాలా ఈజీ ఏంటి, రూపేశారు. మ్యాంగో ఫ్రూట్. మ్యాంగో ఫ్రూట్ అంట. మ్యాంగో జ్యూస్. అది జ్యూస్ లో కనపడేది నాకు. మ్యాంగో చట్నీ. ఆవకాయ. తెలుగులో మామిడికాయ పచ్చడి. రైట్ ఆన్సర్. వెంకటేష్ శ్రీదేవి కలిసి నటించిన సినిమా పేరు ఉంది కదా, క్షణ క్షణం.
రోడ్డు క్షణానికి రోడ్లు వేస్తున్నారు. చెప్పు ఏంటో, ఏదో గెస్. స్ట్రైట్ లైన్. క్షణానికి 2 రోడ్లు వేసింది. గడియారం. టైమా? అవేంటి ఆ ముళ్ళు? చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు గడియారంలో. ఆ మూమెంట్. శ్రీదేవి. సినిమా పేరు. హీరోయిన్ శ్రీదేవి. హీరో వెంకటేష్. టెన్షన్ గుర్తు రావట్లే. జామరాత్రి జాబులమ్మ. టిక్ 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 టిక్. 5. గడియారం 2 అయింది. 4, 5, 3, 2, 1. సో మొత్తానికి మనం 1 పాయింట్ సాధించాం. ఈరోజు ఓషియంలో మనం ఆడాం ఫన్ గేమ్ అండ్ 2 పాయింట్స్ తో విన్నర్స్ గా నిలిచారు శిరీష అండ్ రజిత. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ధనలక్ష్మి గారు. ధనలక్ష్మి గారు ఎలా ఉన్నారు మా? చాలా బాగున్నాను సార్. సో చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంతా మన కుటుంబమే. ఈ రోజు నా మనసులోని మాటను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఈ స్టోరీ ఇంకెవ్వరికి తెలియదు. నేను చిన్నప్పటి నుండి ఎంత బాధపడుతున్నాను. యాక్చువల్ గా నేను ఒక సింగిల్ పేరెంట్ వాళ్ళ సింగిల్ కిడ్. నాకు ఎవరు నో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అమ్మ సార్. ఓకే, మీరు ఒక్కరే డాటర్? నేను ఒక్కదాన్నే డాటర్ సార్ మా మదర్ కి. అంటే నేను పుట్టిన తర్వాత మా ఫాదర్ ఇంకొక ఆమెని మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి నుండి నాకు ఫాదర్ అఫెక్షన్ అనేది లేదు నా లైఫ్ లో. ఎందుకు నాన్నగారు వేరే మ్యారేజ్ చేసుకున్నారు? ఆ రీజన్స్ అంతా నేను ఎప్పుడు మా మదర్ ని అడగలేదు, ఇంకా రిలేటివ్స్ ని కూడా ఎవరిని అడగలేదు సార్. ఎంత వయసు ఉండొచ్చు మా మీకు అప్పుడు? అంటే నేను మా ఫాదర్ తో ఉన్న లేదు అసలు ఆ బాండింగ్ అనేది లేదు సార్. ఆయన చూసింది కూడా లేదు. మీకు తెలియనప్పుడే ఆయన వెళ్ళిపోయారు. అవును సార్. అమ్మగారు కూడా వెళ్ళి మళ్ళీ లేదు సార్. అమ్మగారు నన్ను ఒక్కదాన్ని వదిలేయడం ఇష్టం లేక తను చాలా కష్టపడి చిన్నప్పటి నుండి నన్ను పెంచింది, ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది. ఆమె పర్సనల్ లైఫ్ గురించి దేని గురించి ఆలోచించకుండా నా ఒక్కదాని గురించి ఆలోచించి నన్ను బాగా చదివించి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించారు. ఇప్పుడు నేను మంచి స్టేజ్లో ఉన్నాను సార్. నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రైమరీ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. మా అమ్మగారు ఒక కిరాణా షాప్ నడుపుకుంటూ నన్ను బాగా చదివించి ఈ ప్లేస్కి తీసుకొచ్చారు. ఇప్పుడు మా హస్బెండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు సార్. నాకు 3 పిల్లలు. ఇప్పుడు మేము అందరం హ్యాపీగా ఉన్నాము. నా మనసులో మిగిలిపోయిన బాధ ఏంటంటే నేను మా ఫాదర్ తోటి ఒక్క మూమెంట్ కూడా ఎంజాయ్ చేయలేదు. ఆ బాండింగ్ అనేది నాకు తెలీదు. ఇప్పుడు మా పిల్లలు వాళ్ళ ఫాదర్తో ఎట్లయితే ఫ్రీగా ఉంటున్నారో, ఇంకా నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా వాళ్ళ ఫాదర్తో ఎలా అయితే షేర్ చేసుకున్నారో, ఒక ఫాదర్ కావాలి అనే ఫీలింగ్ నా మనసులో అలాగే ఉండిపోయింది సార్. అంటే చిన్నప్పటి నుంచి వేరే పిల్లలు తండ్రి గురించి మాట్లాడినా, తండ్రితో తిరిగినా మీ బాధ కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే అమ్మ ఎక్కడ బాధపడుతుందో అని మనసులోనే దాచుకున్నారు. కానీ అమ్మగారు కూడా చాలా గ్రేట్. అంటే అంత చిన్న వయసులో తను కూడా పెద్దదేం కాదు అప్పుడు. సో ఆయన అలా వెళ్ళిపోవడం వల్ల. కానీ నాన్నగారి మీదకి ఎప్పుడు కోపం రాలేదా? ఇలా అమ్మని ఎందుకు వదిలి వచ్చింది సార్ చాలా సార్లు. కానీ నేను ఏం చేయలేను కదా. ఏం చేయలేని పరిస్థితి. అమ్మ బాధపడుతుంటే చూడలేని పరిస్థితి. సో ముందు మనకి కిరాణా షాప్ లేదు. నాన్నగారు వెళ్ళిపోయాక బతకడం కోసం అమ్మ పెట్టుకున్నారు. సో అమ్మ చదువుకున్నారా? అమ్మగారు కూడా చదువుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మా మదర్ అంగన్వాడీలో వర్క్ చేస్తున్నారు సార్. ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు. ఎందుకు అమ్మ చాలు ఇంకా నేను సెటిల్ అయ్యాను, ఇంకా నువ్వు ఎంత వర్క్ అని అంటే ఒప్పుకోరు? అంటే ఆమె ఒప్పుకోదు సార్. ఆమె ఖాళీగా ఉండలేదు. అప్పటి నుండి చేసి అలవాటు కాబట్టి ఇప్పటికి కూడా ఆమె వర్క్ చేస్తాను అనేసి మా పైన డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసం. అమ్మమ్మ నానమ్మ సపోర్ట్ కూడా ఏం లేదు? అమ్మమ్మ తాతయ్య మా మేనమామలు ఉన్నారు సార్. వాళ్ళందరి సపోర్ట్ తోటే ఇప్పుడు నేను ఇక్కడి వరకు రాగలిగాను. గ్రేట్. నిజంగా. అమ్మగారి పేరేంటి మా?
యాదమ్మ సార్. సో యాదమ్మ గారు మీరు చాలా మంది ఉమెన్స్ కి నిజంగానే ఇన్స్పిరేషన్. ఎందుకంటే సో అంత యంగ్ వయసులో భర్త మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుంటే, అంటే ఆయన వేరే పెళ్లి చేసేసుకున్నాడు అంటే అక్కడ ఇంకొక లేడీ లైఫ్ కూడా ఆయనతో ముడిపడిపోయింది. సో ఆయన పిలవలేదు, అలా అని తను వేరే పెళ్లి చేసుకోలేదు చిన్న పాపను వదిలి. సో అన్ని బాధలు తను భరిస్తూ తన లైఫ్ త్యాగం చేసి ఒంటరిగా మిగిలిపోయి మీకోసం ఉండిపోయి మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చి ఒక లైఫ్ సెటిల్ చేశారు అంటే, సో యాదమ్మ గారు మీరు చాలా స్ట్రాంగ్ ఉమెన్ మా, అండ్ అట్ ద సేమ్ టైం మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. సో నిజంగా మీరు గ్రేట్, అట్ ద సేమ్ టైం యాదమ్మ గారు కూడా చాలా గ్రేట్. మా అందరి తరపున సో హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఉమెన్స్ ఎప్పుడు గ్రేట్. ఈ విషయంలో వాళ్ళకి ఎప్పుడు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్తూనే ఉండాలి. సో వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటూనే ఉండాలి. అమ్మ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారా? ఉన్నారు సో సార్. మేము అందరూ చాలా అడిగానని చెప్పాలి. బాగున్నారు. మీరు ఎక్కడ ఓకే ఉంటారు? సార్. ఇంటి దగ్గరే ఉంటారు సార్. ఇక్కడ నుంచి 4 kilometers ఉంటది. అక్కడ నుండి వస్తారు మా సో అమ్మగారిని కూడా తీసుకొచ్చింటే రెగ్యులర్. బాగుండేది. అలాంటి ఒక యాక్చువల్ గా మంచి రమ్మన్నాను మనిషిని సార్, చూసేవాళ్ళం. 12:30కి అని చెప్పాను. లేట్ అయింది కదా, తను రాలేకపోయారు. బట్ మేము అందరూ అడిగానని చెప్పాలి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గిఫ్ట్ కాదు, మా అందరి గుర్తు మీకు. సో ఇది ఈ రోజు మన బాములు సత్యభామలు ఎపిసోడ్. మరో షోతో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి, మిస్ కాకుండా. మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి బాములు సత్యభామలు. నమస్తే.